Jalgadu audio launch powered by Skywin Mobiles and First Win International Couriers. Audio launch ki swagatam, suswagatam. Jadugadu. ఎంత క్యాచీ టైటిల్తో మన ముందుకి ఎంతో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారండి. మరి ఈ క్రూ గురించి చెప్పుకుంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చింతకాయల రవి ఫేమ్ యోగేష్ గారు అండ్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ వివిఎన్ ప్రసాద్ గారు అండ్ ఈ చిత్రానికి గాను మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మనందరికీ తెలిసిన వారే అండి. మణి శర్మ గారి తనయుడు సాగర్ మహతి గారు అండ్ ఈ చిత్రానికి హీరో నాగశౌర్య గారు. ఆయన మెల్లగా ఊహల గుసగుసలు ఆడుతున్నాయి అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. దిక్కులు చూడక రామయ్య అన్నారు, లక్ష్మీ రావే మా ఇంటికి అన్నారు, ఇప్పుడు జాదుగాడు అంటున్నారండి. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన జాదుతో అమ్మాయిల మనసులు అన్నీ దోచేసుకున్నారు. మరి ఈ చిత్రంలో ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మనం మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ కమింగ్ టు హీరోయిన్ ద మోస్ట్ గార్జియస్ సోనారిక మన ముందే ఉన్నారు. ఈవిడ మాత్రం తన అందంతోనే జాదూ చేసేస్తారండి ఫర్ ష్యూర్. తెలుస్తున్నారు కదా, వెంటనే ఆవిడ పేరు చెప్పగానే ఆవిడ మీకు మొత్తం కెమెరాస్ అన్ని ఫోకస్ అయిపోయాయి. ప్లీజ్ లాంచ్ ద ఫస్ట్ సాంగ్. గెస్ట్లకి అతిథులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. నేను ఇక్కడ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు నేను మేమందరం ఒకటే ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళం. దీనికి ప్రొడ్యూసర్ అయిన ప్రసాద్ రామ్ గోపాల్ వర్మ అనే ఒక హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరాం మేమందరం. సో మా అందరి జర్నీ అంటే ఈ సినిమా జర్నీ బిగిన్ అయింది ఆర్జీవి, మా యోగి, అలాగే తను ప్రసాద్, నేను మేమందరం. అండ్ ఇండస్ట్రీలో యోగికి ఒక రికార్డు ఉంది. సినిమాకి హైయెస్ట్ గ్యాప్స్ తీసుకున్న డైరెక్టర్ యోగి. అతనిది లాస్ట్ ఫిల్మ్ 2008లో వచ్చింది చింతకాయల రవి, అది రాసింది నేనే. దానికి స్టోరీ ప్రొడ్యూసర్ కూడా మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు. 2008 నుంచి 7 years పట్టిందంటే తను 7 years పాటు ఎన్నో స్క్రిప్ట్లు, అంటే తను అలానే మళ్ళీ తను ఖాళీగా ఉండేవాడు కాదు. ఎవ్రీడే వర్క్ చేస్తూనే ఉంటాడు. నాకు ఎన్నో కథలు చెప్పాడు. కానీ ఫైనల్గా ఈ జాదుగాడు అన్న స్క్రిప్ట్ తోటి తను మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాడంటే దీంట్లో 100% జాదు ఉంది అని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాతోటి నాకు చాలా ఇష్టమైన మణి శర్మ గారి అబ్బాయి సాగర్ పరిచయం అవుతున్నాడు. సాగర్ నాకు తెలిసి ఒక 2 years బ్యాకే అవ్వాల్సింది, బట్ ఐ థింక్ ఒక రైట్ ఫిల్మ్ అతనికి రాసిపెట్టుంది. సో ఇప్పుడే మణి శర్మ గారు అంటున్నారు ఇది జస్ట్ బిగినింగ్ అని. సో ఐ విష్ సాగర్ ఆల్ ద బెస్ట్. అలాగే నాగశౌర్య, తను నేను చెప్తున్న యోగికి ఈ జనరేషన్ హీరోస్లో అతను ఉండే ఎనర్జీ ఇదంతా చూస్తుంటే తను నెక్స్ట్ ఫ్యూచర్ రవితేజ కేటగిరీ కైండ్ ఆఫ్ హీరో. తన ఎనర్జీని మా యోగి ఫుల్గా వాడుకున్నాడని బిలీవ్ చేస్తున్నాను. అలాగే అతన్ని మీ అందరం కూడా జాగ్రత్తగా పూర్తిగా వాడుకుంటామని ఫ్యూచర్లో మీ అందరికి మాటిస్తూ మా ఇది సినిమాలో పనిచేసిన హీరోయిన్, కొత్త హీరోయిన్, టెక్నీషియన్స్, ఈ ప్రొడ్యూసర్ ప్రసాద్ అందరికీ ఇది సినిమా మంచి రిజల్ట్ తీసుకురావాలని నేను హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ. Promotional song of Jadugadu. Thank you. Once again,
I'm very happy to be amongst you this evening. మీ అందరికీ తెలుసు, I'm from Prasad Productions, Prasad Film Laboratories. Our companies, 50 సంవత్సరాల పైన we are serving the industry. And anything related to cinema, it is very much of great interest to us, and we go all out to do whatever we can to promote it. So today we are seeing the launch. Mr. Prasad has called me. Andike vachanu nenu. And Nagashaurya also, I met him before. I think he has a great future. And similarly, we have a very beautiful looking heroine, and everything looks very promising. All youngsters, lot of enthusiasm, lot of hard work. Mr. Director has taken 7 years, and he must have brought all that is possible to make it. And we have Mani Sharma Garu's son is become the music director. I wish him all the best, and nothing else more to say except I wish Mr. B. Gopal will talk to you now. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మా మణి శర్మ గారు. నేను చేసిన సినిమాలకి కథలతో పాటు ఆయన మ్యూజిక్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో ప్రాణం పోసాడు. ఆయన అంత పెద్ద హిట్ అవడానికి కారణం మా మణి శర్మ గారు. థ్యాంక్స్ బాబాయ్. వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. మా మణి శర్మ గారు అంత మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ నాన్న. మా సమరసింహారెడ్డి చేసేటప్పటి నుంచి బాగా చిన్నోడు, ఎప్పుడు చూసినా కీబోర్డ్ ముందే ఉండేవాడు. ఆ అబ్బాయికి ఎప్పుడు మేము థియేటర్కి వచ్చినా మా గురువుగారు రాఘవేంద్రరావు గారు వచ్చినా ఎప్పుడు కీబోర్డ్ ముందు కూర్చొని ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ అబ్బాయికి మా గురువు గారు బుల్లి సైంటిస్ట్ అని పేరు కూడా పెట్టారు మ్యూజిక్లో. ఆల్ ద బెస్ట్ నాన్న. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, నువ్వు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. అలాగే ఈ హీరో నాగశౌర్య చాలా అందంగా ఉంటాడు, మంచి ఆర్టిస్టు. మా ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు చెప్పినట్టు మంచి ఫ్యూచర్ ఉండాలి. అలాగే డైరెక్టర్ యోగి గారికి, ప్రసాద్ గారికి, ఈ హీరోయిన్కి, యూనిట్లో పనిచేసిన అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. Third song launch, please. సినిమా టైటిల్ జాదుగాడు, కానీ యాక్చువల్లీ జాదుగాళ్ళు అని ఉండాల్సింది, ఎందుకంటే ముగ్గురు ఉన్నారు. నంబర్ 1 జాదుగాడు యోగి, వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. యోగి మొహం మీద స్టిల్స్ మీద చూస్తే ఎప్పుడు అందమైన స్మైల్ ఉంటుంది. సో లోపల ఏం టెన్షన్ పడుతున్నా బయట కనిపించినవాడు, అండ్ ఎదురున్న వాళ్ళు ఇమీడియట్గా మంచి మూడ్లోకి వెళ్ళిపోతారు. సో యోగి ఆ స్మైల్తో జాదు చేస్తూ ఉంటాడు. సో 7 సంవత్సరాల తర్వాత చేసిన ఐ డోంట్ కేర్, యోగి ఎప్పుడు చేసినా సూపర్ హిట్ కొడతాడు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్ యోగి. ఆల్ ద బెస్ట్. నంబర్ 2 జాదుగాడు, అదిగో ఇక్కడ సాగర్ మహతి. సాగర్ తోటి సమ్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఐవ్ స్పెంట్ అండి. అలా మొదలైంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాగర్, నేను, కళ్యాణి మలిక్ ఆల్మోస్ట్ 10 days నైట్స్ వర్క్ చేసాం. అండ్ సినిమా మొత్తం ఎంత ఎంజాయ్ చేసానో ఆ 10 రోజులు అంత ఎంజాయ్ చేశాను. సాగర్ పర్సనాలిటీ ఒక జాదు. వాడితోటి 10 నిమిషాలు గడిపితే చాలు మీరు ఫ్రెండ్ ఫర్ లైఫ్ అయిపోతారు. హీఈస్ సచ్ అ డార్లింగ్, గుడ్ హార్టెడ్ గై, ఫుల్ ఆఫ్ లైఫ్. అండ్ మీకు అదే ఆనెస్టీ, అదే ఎనర్జీ మ్యూజిక్లో కనబడుతుంది. సాగర్, నాన్నగారి పేరు పక్కన ఇండస్ట్రీ గ్రేటెస్ట్ హిట్స్ ఉన్నాయి. సో నాన్నగారి పేరు నిలబెట్టి ఇలాగే యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ హిస్టరీ ఫ్రమ్ నౌ ఆన్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లాస్ట్ జాదుగాడు, వీడందరికంటే పెద్దడు, నాగశౌర్య. అంటే స్క్రీన్ మీద బాగా యాక్ట్ చేస్తాడు, అందంగా ఉంటాడు, ఇవన్నీ కామన్, నేను చెప్పను. ఆఫ్ స్క్రీన్ ఏం యాక్టింగ్ చేస్తున్నాడు నేను చెప్తాను. దొరికిపోయావు అబ్బాయి. అంటే ఊహలు గుసగుసలాడే సినిమాలో ఏం సందేహం లేదు సాంగ్ ఉంది కదండి, అది యాక్చువల్గా పారింది కళ్యాణి మలిక్. మనోడు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే చాలామంది అమ్మాయిలు శౌర్య ఆ పాట పాడారని అనుకుంటున్నారు. సో మనోడు అలా అనుకుంటున్నారా? అవునండి నేనే పాడానని రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. సో
అంత జాదుగాడు. సో శౌర్య, కోన గారు రిక్వెస్ట్ చేసినట్టు నిన్ను బాగా వాడుకుంటాం డెఫినెట్గా నెక్స్ట్ సినిమా కూడా. అండ్ విషింగ్ యూ అనదర్ బిగ్ హిట్. ఇందులో నా స్వార్థం చాలా ఉంది. సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జాదుగాడు a big hit. And Sonarika, you have a beautiful smile and I'm sure you have held your own in the film. Welcome to the Telugu film industry. Wishing you all the best. So wishing the entire team all the very best. ఏమయ్యా 2003లో నాకు నా మొదటి సినిమా అయితే రిలీజ్ అయిందండి. ఆ రోజు ఆడియో ఫంక్షన్ పెట్టినప్పుడు నాలో ఉన్న ఎంత ఎక్సైట్మెంట్ ఉందో మళ్ళీ నాకు అదే ఎక్సైట్మెంట్ నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఇది నా సినిమా కింద భావిస్తున్నాను. ఎందుకంటే నా క్లోజెస్ట్, నా డీరెస్ట్ ఫ్రెండ్ సాగర్ నువ్వంటే చాలా చాలా ఇష్టం. నా సినిమా, నా పాటలు ఎంత హిట్ అవ్వాలి, ఎంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటానో, నువ్వు చేసే సినిమాలు, నీ పాటలు కూడా అంత సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బహుశా ఏ మ్యూజిక్ డైరెక్టర్కి నేను అలా కోరుకోనేమో, నీ విషయంలో అలా కోరుకుంటాను నేను. మీరు కోరుకోక్కర్లేదండి, మీ ఆల్రెడీ బాగుంటాయి. చాలా సంతోషంగా ఉంది సాగర్. అసలు ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి జాదుగాడు. నీ మొదటి సినిమా నా మొదటి సినిమాలాగా ఉంది ఇది. ఏమన్నా తెలియట్లేదు, బాగా సక్సెస్ అవ్వాలి. అండ్ నా డార్లింగ్ బాయ్ శౌర్య, దొంగ రాసుకెళ్ళండి. ఆ పాట తనే పాడుతున్నాను బయట చెప్తున్నాడు. నెక్స్ట్ సినిమాకి నేను నీ పాడను, నువ్వే పాడాలి. నీ ఒరిజినల్ గొంతుకు ఎలా ఉంటుందో బయట జనాలకు తెలియాలి. సచ్ ఎ స్వీట్ గై, చాలా చాలా అందంగా ఉంటాడు, చాలా ఇష్టం నాకు. ఆల్ ది బెస్ట్ శౌర్య. అండ్ యోగి గారు అంత పరిచయం లేదు, ఎప్పుడో నేనుండి ఫ్లాట్లోనే ఉండేవారు, పైన పెంట్ హౌస్లో వర్క్ చేసుకుంటూ ఉండేవారు. యోగి గారు ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా మీకు చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. మీరు జాదు చేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? నందిని గారు నవ్వుతున్నారంటే తర్వాత నందిని గారిని అడుగుతాను మీ గురించి. ఫస్ట్ మీరు చెప్పాలి. నన్ను ఇప్పుడు ఎవరు అనలేదండి, బట్ నాకు అనుష్క అంటే ఇష్టం. నో కామెంట్స్. యా, మా హీరోయిన్ సోనారిక అంది, నువ్వు జాదుగాడు అని. యా, యు సెడ్ హి ఇస్ అ జాదుగాడు. He is. Any reasons for that? He is ante he is Jadugadu. It goes without saying. Is it? మీరు స్పెసిఫిక్గా జాదుగాడు అని చెప్పడం అంటే అది చాలా ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి, ఇంత గార్జియస్ అమ్మాయి, అంత హ్యాండ్సమ్ హంక్ని జాదుగాడు అన్నారంటే ఒక రీజన్. Firstly, naku Telugu radu. You can speak in English. Okay. So talk to me in English. I didn't get your actually question. You being complimenting Nagashaurya with a term like Jadugadu, the reason for it? Shaurya has been a very good co-actor. Okay. And he's fun to be with. He's always very energetic on sets. Okay. And yeah, he sort of rubs off that energy onto you, and he's a very cool guy. So Acha. Yeah. Even you have given a very cool answer. I was expecting for something more. Thank you, Sonarika. ఇప్పుడు కాస్త నందిని గారి దగ్గరికి వెళ్తున్నాను. నందిని గారు, అక్కడ క్వశ్చన్ అడుగుతుంటే మీరు బాగా నవ్వారండి. మీకు ఏమైనా సీక్రెట్ తెలిస్తే మాకు చెప్పండి. మీరు ప్లీజ్ కెమెరా ఒకటి అక్కడ తిప్పండి. అది చూడండి, అక్కడ దొంగ అక్కడ ఉన్నప్పుడు కెమెరా ఎటు తిప్పితే మీకు ఏమర్థం అవుతుంది? నిజమే. ఒకరి గురించి మాట్లాడుతుంటే ఒకరు ప్రిపేర్ అవుతున్నారు, ఏం మాట్లాడాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా తప్పించుకుంటే బాగుంటుంది అని. బికాస్ సరాసరి మమ్మీ డాడీ ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు. బట్ సేమ్ క్వశ్చన్ అండి మీకు కూడా. సో నాగశౌర్య గారు ఎవరు చెప్పట్లేదు, ఎవరు ఆయన నిజ జీవితంలో చేసిన జాదు అన్న అమ్మాయి ఎవరో చెప్పట్లేదు. ముందు సీనియర్ జాదుగాడిని అడగండి, ఇక్కడ పక్కన ఉన్నాడు. ఓ సీనియర్ అమ్మ. ఓ హి ఇస్ ది సీనియర్. అతను ఒరిజినల్ ఫాస్ట్ బౌలర్ అండి. మనోడు ఇంకా జస్ట్ ఎంట్రీ ఇప్పుడే. జస్ట్ ఎంట్రీ. ఓకే. డైరెక్ట్ ఒరిజినల్ అక్కడ చాలా హిస్టరీ ఉంది, అక్కడ అడగండి. అక్కడ అడుగుతాను. మీరు మైక్ ఇక్కడ ఉంచండి. ఓకే. సో ఇక్కడ ఉన్నానండి, చెప్పండి. చాలా అన్యాయం, నాలాంటి మంచోడిని పట్టుకుని అలాగా. అది ఫస్ట్ డైలాగ్ అమ్మ, అది అయిపోయింది కదా. మంచోడిని అమాయకుడిని అని అన్నారంటే జాదుగాడు ఫస్ట్ స్టార్ట్ చేసేదే మంచోడిని. నాకే పాపం తెలీదు. కరెక్ట్ గా మా నాన్నగారికి కూడా తెలుసు, నా స్టూడియో నా కీబోర్డ్ తప్పిస్తే నాకు వేరేం తెలియదు అసలు. మా అమ్మని కూడా అడగండి. ఇంత సపోర్ట్ ఉంటే మనం ఇంకేం చేయలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ మనం ఇప్పుడు మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు, మీ అబ్బాయికి తెలిసిన, అంటే మీ అబ్బాయి ఎంతమంది అయినా ఎవరైనా అమ్మాయిని జాదు చేశారని ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఎప్పుడైనా మీకు? నేను పెద్దగా పట్టించుకోనండి.
కాదు కాదు ఆయన అడగండి ప్లీజ్. నేను పట్టించుకోను అవన్నీ. నా కీబోర్డు నేను చెప్పింది కరెక్ట్గా వాయించాడా లేదా, దాని తర్వాత నేను ఏం పట్టించుకోను. అంతేనా? ఓకే. కాకపోతే అందరికీ తెలిసిన విషయమే. మన మ్యూజిక్ డైరెక్టర్ గా నేను చెప్పింది వింటలేదు. నేను ఏం తెలుసుకున్నానో అదే చేస్తాను అంటున్నాడు. బట్ ఐ ఆల్సో లైక్ దట్. ఐ రెస్పెక్ట్ దట్. వండర్ఫుల్. యాక్చువల్గా ఫస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్. అవునా? సో దిస్ మేడ్ యువర్ డే యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయిలందరూ అమ్మాయిలకి పెట్స్ చాలా, అంటే మదర్స్కి చాలా దగ్గరగా. అమ్మా జాగ్రత్త. ఒక్కసారి ఒక మచ్చ మీరు షేర్ చేసుకుంటారని మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఏంటి ఇంత అంటే ఇక్కడ ఏమైనా ఎంతైనా కొడుకు కదా, ఇక్కడ సైక్ చేస్తున్నాడు, వద్దమ్మా ప్లీజ్ అమ్మా అని ఏం చెప్పకమ్మా అనుకున్నట్టు. వద్దులేండి అన్న. సో ఓకే, అక్కడ ఇబ్బంది పెట్టిన ఇక్కడ ఇబ్బంది పెడతాను. ఒక్క పేరు చెప్పండి, నేను వెళ్ళిపోతాను స్టేజ్ మీదకి. మిమ్మల్ని జాదుగాడు అన్న అమ్మాయి ఎవరు? పోనీ మీరు జాదు చేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఆయన ఎంత బాగా చెప్పేశారు సింపుల్గా, అనుష్క. అది కూడా చాలా కామ్గా, అంటే మైక్ ఇక్కడ పెట్టుకుని అనుష్క అన్నారు. ఓకే, ఇలాంటి ఆన్సర్ అంటే ఏదో ఒక ఆన్సర్ ఉండే ఉంటుంది. మెల్లమెల్లగా తెలుసుకుందాము. థ్యాంక్ యూ. Fourth song launch. Yogi is a very good friend to me. So many years. పోకిరిలో మేము డైలాగ్ రాసినట్టుగా ఎంత గ్యాప్తో తీసామని కాదన్నయ్య, ఎలాంటి సినిమా తీసామనేది. సో ఎరగదీశాడు తన కసి, తన విగర్, తన విజన్ తను సినిమాలోనే బతుకుతాడు యోగి. సో తన క్రియేటివిటీ అంతా పెట్టి గ్యాప్ తీసుకుని చేసినా కూడా చాలా కలర్ఫుల్గా నాగశౌర్యాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అండ్ ఈ సినిమా మా సాగర్ మాతి ఎక్కడరా, నా ఫ్యామిలీ మెంబర్ బ్రదర్, మా బావగారు అబ్బాయి, మణిశర్మ గారు అబ్బాయి. నేను కంత్రీ సినిమా ముందు నుంచి తెలుసు. కంత్రీ సినిమాకి షికాగోలో 1 2 3 కంత్రీ సాంగ్ తన కీబోర్డ్ మీద వాయించడం జరిగింది. అప్పటి నుంచి నాతో పాటు మ్యూజిక్ ప్రయాణంలో ఉన్నాడు సాగర్. అతని టాలెంట్ బాగా తెలుసు. ఇందాక మణిశర్మ గారు చెప్పినట్టు డెఫినెట్గా మ్యూజిక్ విషయంలో ఆయన మాట వినకపోయినా ఆయన మార్క్ మాత్రం ఉంటుంది 100% నాకు తెలుసు. మనసు పెట్టి పనిచేస్తాడు. డెఫినెట్గా తండ్రిని మించిన అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ బట్ అంటాను, డెఫినెట్గా అవుతాడు. అండ్ నా డైరెక్షన్లో కూడా సాగర్తో ఎప్పుడో చేయాల్సి ఉండాల్సింది, ఇప్పటికే లేటు. డెఫినెట్గా సాగర్తో ఒక సినిమా చేస్తాను నేను. ఐ నో హిస్ టాలెంట్. అండ్ కమింగ్ టు నాగశౌర్య, చాలా సాఫ్ట్ సినిమాలు చేసిన నాగశౌర్య జాదుగాడ్ అనే టైటిల్తో యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పారు యోగి గారు ఆల్రెడీ. సో హీఈస్ లుకింగ్ వెరీ రగ్డ్, రఫ్గా చాలా బాగున్నాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఒక స్టార్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆయనకు ఉన్నాయి. డెఫినెట్గా పెద్ద రేంజ్ కదని. అలాగే హీరోయిన్ సోనారిక అండ్ డిఓపి శ్రీరామ్, అందరూ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్, యంగ్ బ్లడ్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు జాదుగాడు టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Program. I'm proud of Mr. నాగశౌర్య. నిజంగా మనీష్ శర్మ గారి అబ్బాయి, అదేవిధంగా యోగి గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ వెరీ ఎస్టాబ్లిష్డ్. బట్ నాగశౌర్య వారి ఫాదర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వారు వచ్చినటువంటి నేపథ్యం కానీ ఈరోజు వారు రాణిస్తున్నటువంటి తీరు కానీ చాలా గర్వంగా ఉంది. అటువంటి అప్కమింగ్ హీరోస్కు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ మిగతా పెద్దలందరూ సినీ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు రాణించడం అంటే ఇంపాసిబుల్ అని జనరల్గా చెప్పేటువంటి విషయం. అండ్ నేను చూసినంతవరకు 2 years నుంచి చూస్తూ ఉన్నా, నాగశౌర్య గారు ఇంపాసిబుల్ అనేది ప్రపంచంలో లేదు అని మరొకసారి ప్రూవ్ చేసిండ్రు. నిజంగా వారికి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాలరాజు గారు అండ్ మెహర్ రమేష్ గారు. ఇందాక నందిని గారు జాదుగా హార్డ్ వర్క్ గురించి చెప్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఈ జాదుగాడు అన్న థాట్ అసలు ఎలా క్రియేట్ అయింది, అసలు ఆ జాదుగాడిని ఎలా క్రియేట్ చేయాలనిపించింది? అంటే ఎంతో లవర్గా, ఎంతో సూదింగ్గా, ఎంతో ప్లెజెంట్గా కనిపించే అబ్బాయి కదా లవర్ బాయ్, తన్ని ఒక మాస్ లుక్తో చూపించాలని ఎలా అనుకున్నారు? అదే జాదు. మీ లైఫ్లో జాదు చేసిన సేమ్ క్వశ్చన్ అమ్మాయి చెప్పండి. ఆయన శ్రీదేవి అన్నారు, అక్కడ అనుష్క అన్నారు. వండర్ఫుల్ ఆన్సర్, చెప్పట్లే దీనికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా రావాలా వద్దా అని
లాస్ట్కి రిక్వెస్ట్ని మన్నించి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ యోగేష్ గారు. అండ్ ఇప్పుడు ఈ 4th సాంగ్ మీద జాదుగాడు ఆడియో ఫంక్షన్, కానీ దీని అంతటి దీంట్లో పనిచేసిన టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరితో ఒక చిన్న రిలేషన్షిప్ ఉందండి నాకు. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ప్రసాద్ ప్రొడ్యూసరు అని నాకు తర్వాత మొన్న 1 week 10 days బ్యాక్ చెప్పారు. బట్ అదే అంటున్నాను, ఎందుకు టోల్డ్ మీ. తను 7 years నుంచి పరిచయం ఉంది నాకు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక నాకు తను ఎట్లా పరిచయం అయ్యాడంటే, ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ కజిన్ ఆఫ్ మైన్ రవిశంకర్ ప్రసాద్ ద్వారా పరిచయం అయ్యాడు నాకు. సో ఇక్కడికి వచ్చి కూర్చున్నాక రవి నాకు మళ్ళీ గుర్తొచ్చాడు. ఆల్ ద బెస్ట్ ప్రసాద్. అండ్ యోగి నేను ఈ యోగి అనుకోలేదు, యోగేష్ అంటే నేను ఎవరో అనుకున్నాను. నేను అదే చెప్పాను దానికి. 1 week బ్యాక్ తెలిసింది యోగి అని. అండ్ యోగి ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు మీ అండి. మా ఫాదర్ తరఫున చుట్టరికాలు ఉన్నాయి నాకు యోగికి. అండ్ ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ దట్ ఈస్ డైరెక్టెడ్. అండ్ ఆల్ ద బెస్ట్ యోగి. అండ్ సాగర్ ఏం చెప్పాలి, మనీ గుడ్ ఫ్రెండ్, ఏ పార్ట్నర్ ఇన్ బిజినెస్ a few years బ్యాక్. సో సాగరు మనీ కొడుకు కంటే కూడా అలా మొదలైంది నుంచి కూడా మా టీంలో ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. అలా మొదలైంది కానీ అంతకుముందు ఆ తర్వాత కానీ తర్వాత మధ్య వేరే సినిమాలకి. ఆల్ ద బెస్ట్ సాగర్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ యూ మేడ్ ఎ రైట్ డిసిషన్ at least now, right? He's been confused for a few years and I think this is the right decision, Sagar. You continue with it, you'll do good. And Nagashaurya's father also is a good friend. And Nagashaurya to next cinema మేము చేస్తున్నాం అండి. And all the best Nagashaurya. And wish each and every member of the team all the very best. ఈ సినిమా ఆడియో అండ్ సినిమా రెండు మంచి హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సునారిక. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు. ట్రైలర్ లాంచ్ దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే, అయితే సాధించాలి లేదా చావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను మణిశర్మ సార్కి పెద్ద ఫ్యాన్ని. చాలా ట్రై చేశాను నేను ఆయనతో పనిచేయాలని, కానీ ఎందుకో అదృష్టం రాలేదు నాకు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి డెబ్యూ సినిమాలో 2 పాటలు రాసే అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సాగర్ గారు. చాలా సూపర్ ట్యూన్స్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ గారు యోగి గారితో పనిచేయడం చాలా ఈజీ అండి. చాలా కూల్గా ఉంటారు, చాలా కూల్గా వర్క్ తీసుకుంటారు. ఆయనకి ఏం కావాలో చాలా కూల్గా చెప్తారు. థ్యాంక్ యూ సార్, యోగి సార్. అండ్ ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ కారణం ఈ సినిమా కథ రచయిత మధు గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ నాగశౌర్య గారి నేను ఇంతకుముందు దిక్కులు చూడక రామయ్య సినిమా చూశాను, చాలా బాగుంది సార్. ఈ సినిమాలో ఇప్పుడే ట్రైలర్ చూశాను, అదరగొట్టేశారు. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆనందం ఎక్కువైనప్పుడు మాటలు రావు. మణిశర్మ గారు నాకు జీవితం ఇచ్చారు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఒక పెళ్లి సందడిలో ఉన్న ఒక ఆనందంలా ఉంది ఇప్పుడు నాకు. అలాగే యోగి ఇండస్ట్రీలో నాకు 16 ఏళ్ళుగా పరిచయం. ఇట్స్ వండర్ఫుల్ టెక్నీషియన్. ఫస్ట్ యోగితో స్టార్ట్ చేస్తాను. యోగి ఒక తపస్వి, నిజంగానే ఒక యోగి. 16 ఏళ్ళుగా తను పడుతున్న కష్టం నేను చూస్తున్నాను. ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్. ఈ సినిమాతో
తన కెరియర్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. హీఈస్ గాన్ టు ద రైట్ స్లాట్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిలిం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో నాతో డబ్బింగ్ కూడా చెప్పించాడు. అండ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దాట్ ఆల్సో. తర్వాత మహతి సాగర్. నేను మణిగారు నన్ను అక్కడి నుంచి చేర్చుకున్న సమయంలో చిన్న కుర్రాడు 8-9 ఇయర్స్ ఉంటాయేమో. ఆ పియానో మీద కూర్చుని తను ప్లే చేస్తున్నాడు. 8-9 ఇయర్స్ కుర్రాడు. మద్రాసులో నేను చూశాను. ఆ రోజే అనుకున్నాను తండ్రి మించిన కొడుకు అవుతాడని. గురుగారు అది మేము మనసారా కోరుకుంటున్నాం. సో ఈస్ ఎ కంప్లీట్ టెక్నీషియన్. ఇటు మిక్సింగు, మాస్టరింగు, ప్రోగ్రామింగు, బహుశా లిరిక్స్ మీద కానీ అన్నిటి మీద సమగ్రంగా పట్టు ఉన్నటువంటి నా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కానీ, నాకు ఇచ్చినటువంటి స్పెషల్ సాంగ్ నా కోసం సినిమాలో ఉంచాడు. ఇట్స్ అ ప్లెజర్ అండ్ ఆనర్ టు రైట్ దట్ సాంగ్ ఫర్ యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ థరోలీ వర్కింగ్ ఫర్ దట్ సాంగ్. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, particularly to work for this song. And I wish you all the very best. Nana, ఇది నీ ఫస్ట్ మెట్ మాత్రమే. ఇలాంటి ఎన్నో సహస్ర పండగలు చేసుకోవాలి. అండ్ నాన్నగారి పేరు నిలబెట్టాలి. అండ్ తర్వాత ఊహలు గుసగుసలాడి ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఆ సినిమాతో లాంచ్ అవ్వడం, అండ్ you're rocking. All the very best, and thank you for giving me this opportunity to speak. All the very best for the team. All the best. Thank you so much. Mani garu, once again, thank you so much. It's an honor. Mani garuto pani cheyadam oka 10 ఏళ్ళు 16 చిత్రాలు ఎంత పని చేశాను. ప్రతి చిత్రం, ప్రతి పాట సూపర్ డూపర్. అతడు, పోకిరి, చిరుత, ఒక్కటేమిటి, తీన్మార్, ఏ పాట చేసినా కూడా ఆయనతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన నన్ను లిరిక్ రైటర్గా కాకుండా సింగర్గా రకరకాలుగా నన్ను ఎక్స్ప్లోర్ చేసి నన్ను ఈరోజు మీ ముందు నిలబడడానికి కారణం మణిశర్మ గారే. సో నా లైఫ్ ఆయనకు రుణపడి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి ఇంకేం మాత్రం ఆలోచించా, వి రిక్వెస్ట్ జాదుగాడు, ద మెయిన్ జాదుగాడు నాగశౌర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ హీరోయిన్ సోనారిక గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అలానే గోపాల్ గారిని, దామోదర్ ప్రసాద్ గారిని, భిక్షు గారిని, కాశీ విశ్వనాథ్ గారిని, సాయి రెడ్డి గారిని, నందిని గారిని, నల్లమలుపు బుజ్జి గారిని, కళ్యాణ్ మాలిక్ గారిని, కోనా వెంకట్ గారిని, అండ్ మెలడీ బ్రహ్మ మణిశర్మ గారిని, ప్రభాస్ శ్రీను గారిని, భరత్ రెడ్డి గారిని, డిఓపి సాయి శ్రీరామ్ గారిని, ఎమ్మెల్యే బాలరాజు గారిని, మధు గారు, గుణ గారు, సురేష్ గారు, భరత్ రెడ్డి గారు, అండ్ అలానే మన జాదుగారు టెక్నీషియన్స్ అందరూ, క్రూ అందరూ కూడా సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బికాజ్ ఇన్ కేస్ ఎవరిదైనా పేరు మర్చిపోతే. అసలు ఇవాల్టి మన ఈవెంట్ హీరో, హీఈస్ నన్ అదర్ దాన్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మహతి గారు. రైటర్ మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మధుసూదన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ప్రొడ్యూసర్ కృష్ణ.
Andariki Namaskaram. I am grateful to Yogi sir and Prasad Garu for having given me this opportunity and giving me a wonderful film like Jadugadu. And Shaurya for being a supportive and an amazing co-actor. And Sagar, tonight belongs to you. And thank you for giving us the film such amazing songs. And we've all put in a lot of hard work in the film. I hope you all like the film and support all of us. Thank you. ఈరోజు హీరో సాగర్ ఫస్ట్. చూసారా ఫ్రెండ్స్, అసలైన ఫ్రెండ్స్ అండి. నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు ఇద్దరు. ఓకే, ఇవాళ ఈవెంట్ హీరో దట్ ఈస్ సాగర్ మహతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. మా మీద ఈ జాదుగాడు సినిమా ఆడియో లాంచ్ గురించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ అండ్ ది ఎంటైర్ టీమ్. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది గ్రేట్ పీపుల్ పనిచేసిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు నుంచి నేను ఒక భాగంగా ఉండడానికి ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐఎమ్ వెరీ గిఫ్టెడ్. అండ్ ఇది ఒక పుట్టుకండి. ఒక టెక్నీషియన్, సినిమా టెక్నీషియన్గా పుట్టాలంటే ఒక పుట్టుక పుట్టాలి. అలాంటి పుట్టుకకు దారి ఇచ్చిన, ఈ మ్యూజిషియన్ పుట్టుకకు దారి ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతగారు. ఆయన లేకపోతే మా ఎంటైర్ ఫ్యామిలీలో ఈ మ్యూజిషియన్ బ్లడ్ అనేది ఉండేది కాదు. సో ఆయనకి నేను థ్యాంక్స్ కాదు, నేను నా ఎన్నో జన్మల రుణం ఆయనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాన్నగారు, ఆయన గురించి నేను ఏం మాట్లాడినా తక్కువే. నేను ఏం మాట్లాడాలో నాకు కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కాల్డ్ మ్యూజిక్ అండ్ you've helped me so much and taken care of me. And ఎన్ని జన్మలైనా నీ కొడుకుగానే మళ్ళీ పుట్టాలంటూ అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అమ్మ, మామ్ యు ఆర్ మై హీరో, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. యు ఆర్ మై హీరో. నేను ఎంతో కష్టపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఆల్ ఆఫ్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ అప్ అండ్ మేకింగ్ మీ స్టాండ్ ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని తర్వాత మిస్టర్ నాగశౌర్య. అమ్మా దామ్మా. థ్యాంక్ యూ సో మచ్. రియలీ గుడ్ స్పీచ్ బై సాగర్ మహతి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గారి గురించి మాట్లాడలేదు, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేశారు. అంటే మీరు నాగశౌర్య గారిని పిలిచిన వెంటనే నేను అంటే ఆయన గురించి ఆయన గురించి మాట్లాడుతున్నారా? ప్లీజ్ కంటిన్యూ. Shaurya, you look amazing in this film, and I can see the hard work. We are working for the background score. It was brilliant working for this film, and you rock. Heroine, ఏం మాట్లాడతామండి, కత్తి, కసక్, తురుము. చాలా చాలా బాగుంది. అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. అండ్ ఐ హోప్ ఇట్ డస్ వెరీ వెల్. ఒక పిల్లాడి ఒక పిల్లాడో ఒక పిల్లో ఎదుగుదలకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో, ఫస్ట్ సినిమా చేసిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా అంతే ముఖ్యం అండి. అండ్ ఐ రియలీ థ్యాంక్ యోగి గారు అండ్ ప్రసాద్ గారు ఫర్ ద సపోర్ట్. It has been an amazing experience working for you, sir. Thank you so much, Prasad garu. Next, Jadugadu number 1, Yogi garu. Sir, you've been the most supportive person on this planet for me since the last year. Thank you so much for all that you've done for me. Thank you so much, sir. And mana ee cinema super duper hit avalani korukuntu ma entire musician టెక్నీషియన్స్ నాకు పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడను, ఇంతవరకు మాట్లాడేది లేదు. కానీ
ఈ విషయంలో నన్ను మించాడు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది జాదుగర్ టీమ్ అండ్ సాగర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మణి శర్మ గారు. అండ్ ముందుగా నన్ను పెట్టి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అని నమ్మి నాతో తీసిన నా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి అండ్ డైరెక్టర్ యోగి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సో నా లెవెల్ని పెంచడానికి నిజంగా మీరు లేకపోతే చాలా కష్టం సార్ ఈ స్టేజ్ని దాటడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నన్ను నమ్మి తీసే ప్రతి సినిమా ప్రొడ్యూసర్ నాకు దేవుడు లెక్క. ఎందుకంటే నాతో పనిచేసే ప్రతి టెక్నీషియన్ కూడా నాకు దేవుడే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వాళ్ళు లేకపోతే మేమేం చేయలేం బేసిక్లీ. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను ఎంతో కష్టపడి ఫిలిం నగర్లో ఓపెన్ చేసిన ప్రతి ఆఫీస్కి నేను ఫోటోలు ఇచ్చాను. పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి నేను పర్ఫామ్ చేశాను ఆడిషన్కి. సో ఆ ఒక వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. సో ఈరోజు ఇక్కడ మీ నుంచి మాట్లాడడం కారణం నేను చేసే డైరెక్టర్లు, నాకు నిర్మాతలుగా ఎంతో సపోర్ట్గా ఇస్తున్న మా ప్రొడ్యూసర్లు. సో ఈ క్రెడిట్ అంటే నా ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్స్కి వెళ్ళిపోతుందండి. అండ్ ముఖ్యంగా సాయి కొరపాటి గారికి, నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్, అండ్ అవసరాల శ్రీనివాస్ గారు వెళ్తే. సో వాళ్ళిద్దరు కొంచెం బిజీగా ఉండి వాళ్ళు రాలేకపోయారు, ఊర్లో లేరు. సో ఐ మిస్ దెమ్. అండ్ ఫైనల్ జాదుగర్ టీమ్. సో దీని గురించి చెప్పాలంటే టీమ్ వర్క్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. యోగి గారి కసి, మధు గారు కథ, అండ్ శ్రీరామ్ గారు. అసలు శ్రీరామ్ గారు మా కెమెరామ్యాన్ అండి. శ్రీరామ్ గారు ఎక్కడున్నారు? ఆయన ఎక్కడో తప్పించుకుని తిరుగుతున్నారండి. సో మా డైరెక్టర్ గారి కసి అండ్ మా మధు గారి కథ, ఆయన విజువల్, శ్రీరామ్ గారి విజువల్, అండ్ సాగర్ గారి మ్యూజిక్, అండ్ అందమైన కో స్టార్స్. సో వీళ్ళందరూ కలిస్తేనే ఒక మంచి మూవీ అవుద్ది. సో వీళ్ళందరూ కలిసి ఒక మంచి మూవీ ట్రై చేసాం. కొంచెం మాస్ మూవీ, ఇట్స్ ఎ మాస్ ఎంటర్టైనర్. నేను కొట్టాను వాళ్ళందరూ పడిపోయారు నా సినిమా ఏం కాదండి. సో కామెడీ కొంచెం మాస్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను కొంచెం లవ్ ఇమేజ్ నుంచి మారుతున్నానండి. సో మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను ఇక్కడి నుంచి ఇంకో ఫర్దర్ స్టెప్కి వెళ్తున్నాను. సో బ్లెస్ మీ. అండ్ ఈ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాకు ఇంకోటి అండి, నేను యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంది అండ్ సాగర్ కూడా మీ అందరు కలిసి వర్క్ చేసింది మా గురువు గారు ఇక్కడే ఉన్నారు. సో అరుణ భిక్షు గారు. సో అంకుల్ అండ్ ఆంటీ ఇద్దరు రండి ఒకసారి. వీళ్ళు నా గురువులు అండి. సో వీళ్ళే నాకు యాక్టింగ్ నేర్పించారు. థ్యాంక్ యూ అంకుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇంత మంచి హ్యాపెనింగ్ జరగడం మీరు అందరూ కూడా ఒక కారణం. అండ్ ముఖ్యంగా ఈ సినిమా చాలా సపోర్ట్గా తీసుకెళ్ళండి మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ కెమెరామ్యాన్స్. సో వీళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు లేకపోతే మేము ఏం చేయలేం. సో టెక్నీషియన్స్ అనేది నాకు ప్రాణం, నాకు దేవుడితో సమానం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Thank you so much, Nagshwari. So, like I said, I am extremely grateful to Yogi sir and Prasad Garu for having given me this opportunity. And Sriram sir, where is he? I can't see him. Sriram sir? Okay, so thank you Sriram sir for the amazing work that you've done. Every time we used to go onto the sets, you know, it was so amazingly lit up that we'd always be in for a surprise. And I'd like to thank all the team members, all the technicians who've been a part of this film for being so warm and welcoming, and for having put in the effort that they have. So I hope you guys love our film. Thank you. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి. కారణం ఒకటి, యంగ్స్టర్స్ వాళ్ళ కాంబినేషను, వాళ్ళ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఇవాళ కనపడుతున్నాయి. ఇవాళ ఎక్సలెంట్ సిచ్యువేషన్ ఇది. సాగరు అంటే చాలా విపరీతమైన అభిమానం. కారణం ఏమిటంటే అతను వయసుకు మించి మాట్లాడతాడు, వయసుకు మించి ఆలోచిస్తాడు, చెప్పిన పని కంటే ఎక్కువ పని చేస్తాడు, ఆడమంటే ఎక్కువ ఆడతాడు. సో అసలు సో ఐ హ్యావ్ ఫౌండ్ లాట్ ఆఫ్ డైనమిజం ఇన్ సాగర్. వైల్ వెన్ వీ వర్ ఇంటరాక్టింగ్ యాజ్ when he was student ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు
నేను అనుకున్న దానికంటే ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడు. నేను గమనించగలిగేవాడిని కాదు, ఇంత వస్తుందా ఇటువంటి యాక్షన్ ప్రాబ్లంలో, దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీని, ఇంత డైనమిక్ మూమెంట్ వస్తుందా అనేటువంటి ఆశ్చర్యంగా నాకు అలా అనిపించేది అనమాట. అటువంటి డైనమిక్ బాయ్ అండ్ ఆల్సో డైనమిక్ హీరో నాగశౌర్య, వీళ్ళ కాంబినేషన్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్కౌట్ అండ్ ఎనర్జైజ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. కాంబినేషన్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇటువంటి కాంబినేషన్లో కంటే కూడా ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టరు, ఒక యంగ్ డైరెక్టర్ యోగి, ఇంకో యంగ్ అంతకంటే యంగ్ ఫెలో మన హీరో, అంత యంగ్స్టర్స్ తాలూకు ఒక గుండె చప్పుడు కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ కసి కానీ ఇవాళ ఈ వేదిక మీద నాకు కనపడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. I think you will be making a very good success, and I think definitely audience will receive it to the core of their hearts. All the best, everybody. Right. Thank you so much, Andy. Thank you so much, sir. And Ninna industry lost, music industry lost one of its pillar, Andy. Madhusudan Reddy garu ayana pailokaniki cherukunnaru. Rest in peace, sir. You have been amazing. The work that you have done, I don't think any other sound engineer can achieve what you have done, sir. And he was a part of my dad's team. And sir, thank you for all that you've done. Thank you so much, sir. you